మత్తయి సువార్త 17వ అధ్యాయము 22వ వచనం నుండి 27వ వచనం వరకు 24వ వచనం నుండి చదువుకుని ధ్యానం చేసుకుందాం. వారు కఫర్నాము చేరినప్పుడు దేవాలయపు పన్ను వసూలు చేయువారు పేతురు వద్దకు వచ్చి, మీ గురువు పన్ను చెల్లింపడా అని ప్రశ్నింపగా, చెల్లించును అని పేతురు ప్రత్యుత్తరమిచ్చెను. అతడు ఇంటికి వచ్చిన వెంటనే యేసు, సీమోను, నీకేమీ తోచుచున్నది? భూలోకమందలి రాజులు ఎవరి నుండి పన్ను వసూలు చేయుచున్నారు? తమ పుత్రుల నుండియా ఇతరుల నుండియా అని ప్రశ్నించెను. పేతురు అందుకు, ఇతరుల నుండియే అని ప్రత్యుత్తరమిచ్చెను. అయితే పుత్రులు దీనికి బద్దులు కారు కదా. వారు మనలను అన్యదా భావింపకుండుటకై నీవు సముద్రమునకు వెళ్లి గాలము వేయము. మొదట పడిన చేప నోటిని తెరిచినప్పుడు అందుక నాణెమును చూతువు. దానిని మనిద్దరి కొరకు సుంకముగా చెల్లింపుము అని యేసు సీమోనును ఆదేశించెను. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో యేసు ప్రభు దేవాలయానికి పన్ను చెల్లిస్తున్నారు. దేవాలయానికి పన్ను చెల్లించే సాంప్రదాయము పూర్వవేదము నుండి మనం చూస్తున్నాం. నిర్గమాకాండము 30వ అధ్యాయము 11వ వచనం నుండి 13వ వచనం వరకు ఈ విషయాన్ని మనము చదువుకుంటున్నాం. యావే దేవుడు మోషేకు తెలియజేస్తున్నాడు, నీవు ఇజ్రాయెల్ ప్రజల యొక్క జనాభా లెక్కలు సేకరించినప్పుడు, వారి యొక్క పేర్లను నమోదు చేసినప్పుడు వారి నుండి దేవాలయపు పన్ను వసూలు చేయాలి. ఎవరైతే దేవాలయపు పన్ను చెల్లిస్తారో వారికి ఎటువంటి తెగులు దరిచేరదు అని తెలియచేయటం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో ప్రభుత్వం ప్రజల నుండి రకరకాల పన్నులను వసూలు చేస్తుంది. ఆస్తి పన్నని, ఆదాయపు పన్నని, నీటి పన్నని, వస్తు పన్నని, సేవల నిమిత్తము పన్నని, ఈ విధంగా అనేక పన్నులను మనము చెల్లిస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, కానీ మనము దేవాలయంకి చెల్లించవలసిన కానుకలను చెల్లించడానికి అశ్రద్ధ చేస్తున్నాం. ఎందుకంటే దేవునికి చెల్లించవలసింది ఇది స్వచ్ఛందమే, ఇది నిర్బంధము కాదు. అందుకనే మనము అనేక సందర్భాల్లో అశ్రద్ధ చేస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభుత్వానికి చెల్లించే పన్నుల కంటే దేవాలయంకి చెల్లించవలసిన కానుకలు మిన్న అని భావించాలి. ఎందుకంటే మనకున్న సమస్తాన్ని దయచేసిన వాడు దేవుడే. వాటి నుండి దేవుడు దయచేసిన వారి నుండి మనము దేవునికి కానుకలు ఇస్తున్నాం. దేవునికి ఇచ్చేటప్పుడు సంతోషముతో ఇవ్వాలి. సంతోషముతో దేవునికి కానుకలు సమర్పించేవాడు దేవుని యొక్క కృపకు పాత్రుడు అవుతాడు అని బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, వాస్తవానికి యేసు ప్రభు పన్ను చెల్లించవసరం లేదు, కానీ ప్రభువు చెల్లిస్తున్నాడు. ప్రభువే దేవాలయంకి పన్ను కట్టినప్పుడు మనము దేవాలయం ఎడల మరింత బాధ్యత కలిగి ఉన్నాం. అందుచేత మనము దేవాలయం ఎడల శ్రద్ధ కలిగి జీవించడానికి, దేవాలయం ఎడల మనము నెరవేర్చవలసిన బాధ్యతలను సరిగా నెరవేర్చడానికి కావలసిన వరప్రసాదాలు దయచేయమని వేడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర ప్రభువా, నేటి సువార్తలో దేవాలయపు పన్ను గురించి మేము ధ్యానం చేసుకుంటున్నాం. ప్రభువా, ఈ భూలోకంలో మేము రకరకాల పన్నులను చెల్లిస్తున్నాం, కానీ దేవాలయానికి కానుకలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు మేము అశ్రద్ధ చేస్తున్నాం. ప్రభువా, సమస్తాన్ని నీవే మాకు దయచేశావు. ఆ విషయాన్ని తెలుసుకుని మేము నీ ఆలయం ఎడల శ్రద్ధ కలిగి జీవించే వాక్యాన్ని దయచేయండి. ప్రభువా, ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయుచున్నారో అటువంటి వారందరినీ కూడా ఆయురారోగ్యములతో, సుఖ సంతోషాలతో, శాంతి సమాధానంతో దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమేన్.